హాయ్ గాయ్స్, ఇప్పుడే మన నట్స్ అండ్ బోల్ట్స్ అంటే ఏంటి, మన థండర్ బోల్ట్స్ మూవీ చూసి రావడం జరిగిందనమాట. యాక్చువల్గా థియేటర్ వాళ్ళు బయట పంపించేయడం వల్ల ఇలా చెప్పడం జరుగుతుంది. హిట్ రివ్యూ నేను ప్రీమియర్ షోది ఇవ్వలేకపోయాను, కొన్ని కారణాల వల్ల, టైమింగ్స్ కుదరకపోవడం వల్ల. ఇప్పుడు అర్జెంటుగా హిట్ మూవీకే వెళ్తున్నాను. నేను వెంటనే హిట్ సినిమా చూసేసి దాని రివ్యూ కూడా ఇచ్చేస్తాను. మన ఛానల్లో ఈ వీడియో చూస్తే ఆ వీడియో కోసం వెయిట్ చేయండి, ఆ వీడియో వెంటనే వచ్చేస్తుంది. సినిమాని ఒక పేరుతో స్టార్ట్ చేసి ఇంకో పేరుతో ఎండ్ చేసి ఇప్పుడు మీరు ఈ క్యారెక్టర్స్ని ఇంతకు ముందు చూసిన పేర్లతో కాకుండా ఒక టీం లాగా నెక్స్ట్ ఈ పేరుతో చూడబోతున్నారు అని చెప్పి లాస్ట్లో మనల్ని థియేటర్ నుంచి బయట పంపిస్తారనమాట. అది మరి వాళ్ళు కామెడీగా చెప్పారో లేకపోతే మనకి డూమ్స్ డే గురించి వాళ్ళు ప్రిపేర్ చేయడం కోసం ఈ క్యారెక్టర్స్ అందరినీ మనకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ సినిమాకి రంగం సిద్ధం చేసుకుంటున్నారో నాకు తెలియదు. కానీ మనం ఇదేంట్రా బాబు ఇలా పెట్టారేంటి అనుకునేటప్పటికే వాళ్ళు మన జోకులు వేసుకునే లోపల వాళ్ళే ఆ పేరుకి జోకులు వేసేసుకొని మన పోస్ట్ క్రెడిట్ సీన్ని ఎండ్ క్రెడిట్ సీన్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా మనకు ముందుకు తీసుకొచ్చారనమాట. ఇంకా ఈ సినిమా మన టిపికల్ మార్వెల్ మూవీస్ లాగా, సూపర్ హీరో మూవీస్ లాగా కాకుండా కొంచెం యాక్షన్ కాంటెంట్ తక్కువే, క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్, వాళ్ళ మధ్యలో కాన్వర్జేషన్స్, ఒక టీమ్ బిల్డింగ్ ఎఫర్ట్, వీటన్నిటితో పాటు మనకి అసలు ఒక కొత్త పేరుతో వీళ్ళని చూపించాలి అన్న అటెంప్ట్ ఈ సినిమాలో కనిపించేటట్టు మార్వెల్ ఈ సినిమాను మన ముందుకు తీసుకొచ్చింది. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్ లో సూసైడ్ స్క్వాడ్ ఛాయలు కొంచెం కనిపిస్తాయి అనమాట. ఒక మంచి యాక్షన్ ఓరియంటెడ్ ఒక టీమ్ ఎఫర్ట్ లాగా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తారేమో అనుకునే లోపలే ఈ సినిమాలో ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ ని కొంచెం డల్ చేసి అక్కడ నుంచి కొంచెం స్లో మూమెంట్స్, స్లో కాన్వర్జేషన్స్ ని పెట్టుకున్నారు ఈ సినిమాలో. మధ్యలో చాలా లాగ్ ఉంది అన్నట్టు నాకైతే అనిపించింది, కొంచెం బోర్ కూడా కొట్టినట్టు అనిపించింది. బికాజ్ యాక్షన్ సీక్వెన్సెస్ కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి అవి కొంచెం తక్కువే ఉంటాయి కాబట్టి. కాకపోతే అక్కడ జరిగే ఆ యాక్షన్ సీక్వెన్సెస్ని కొంచెం ఎమోషనల్ కాన్వర్జేషన్స్ లాగానే తీసుకురావడానికి ట్రై చేశారు. మరి అది మనం ఎలా రిసీవ్ చేసుకుంటామో మన మీద ఉంది. లాస్ట్కి వచ్చేటప్పటికే యాక్చువల్గా ఈ మూవీలో ఒక అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఇప్పటివరకు ట్రైలర్స్లో ఎక్కడ చూపించలేదు, ఆ క్యారెక్టర్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఈ మూవీ డెఫినెట్గా మళ్ళీ పికప్ అయింది. ఆ టీమ్ బిల్డింగ్ని మనకి చూపించే ఆ షాట్ ఏదైతే ఉంటుందో ఆ షాట్ మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే క్రియేట్ చేసింది. కొంచెం విజిల్ వర్తీ షాట్. లాస్ట్లో ఆ క్లైమాక్స్ సీన్లు మరి ఇదేట్రా బాబు మార్వెల్ సినిమా అనుకోవాలా, ఇదేట మరి కొంచెం హారర్ జానర్లోకి వెళ్తుందా, మరి ఏ జానర్లోకి వెళ్తుంది సినిమా అనుకునేటట్టు కొంచెం అటు ఇటు తిప్పి క్లైమాక్స్ని కొంచెం టిపికల్ మార్వెల్ మూవీ క్లైమాక్స్ లా కాకుండా కొంచెం డిఫరెంట్గా చూపించడానికి ట్రై చేశారు. మొత్తానికి సినిమా అంతా అయిపోయిన తర్వాత ఈ సినిమాని వాళ్ళు దేనికి ప్రయత్నించారు, ఎందుకు ప్రయత్నించారు, ఓకే దీనికోసమా అనేటట్టు వాళ్ళు లాస్ట్లో ఒక టైటిల్ వేసి ఈ సినిమాని, ఈ క్యారెక్టర్స్ని మన ముందుకి దీనికోసం చూపించాం అనేటట్టు ఈ సినిమాని ఆపుతారనమాట. ఈ హైలైట్ పాయింట్ ఏంటంటే ఎండ్ క్రెడిట్ సీన్లో లాస్ట్ ఫ్రేమ్ ఆఫ్ ద ఎండ్ క్రెడిట్ సీన్. ఇంకా ఆ ఫ్రేమ్ చూసిన తర్వాత ఆహా ఓకే వీ విల్ వెయిట్ అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్తో ఈ సినిమాని డెఫినెట్గా మనకి ఎండ్ చేశారు. ఇంకా పెద్ద ఎక్సైటింగ్ మూమెంట్స్, అమేజింగ్ మూమెంట్స్, విజిల్ వర్తీ మూమెంట్స్ ఈ సినిమాలో తక్కువే ఉన్నాయి. కొంచెం డ్రామా ఎక్కువే ఉంది, యాక్షన్ సీన్స్ కొంచెం తక్కువే ఉన్నాయి. విఎఫ్ఎక్స్ వర్క్ గురించి మనం చెప్పక్కర్లేదు, మార్వెల్ ఆల్రెడీ విఎఫ్ఎక్స్ వర్క్ బాగానే చేస్తుంటారు కాబట్టి అలాంటివి బాగానే చేశారు. అక్కడక్కడ కొంచెం 1-2 జోకులు బాగానే పేలినాయి. కామెడీ అటెంప్ట్ అయితే బాగానే ఉంది, కామెడీ ఫ్లేవర్ కూడా బాగానే ఉంది. మనం కొన్ని డైలాగ్స్కి నవ్వుకోవచ్చు. మన రెడ్ గార్డియన్ యాక్చువల్గా ఆయన చూపించే ఆ క్యారెక్టరైజేషన్, ఆయన క్యారెక్టర్ నుంచి వచ్చే ఫన్కి మనం ఎంజాయ్ చేయొచ్చు. మార్వెల్ నుంచి థండర్ బోల్ట్స్ అసలు బోల్ట్లు ఫిక్స్ చేసి టైట్ చేసి వదిలేరు కదా అనేటట్టు లేదు బాబు, చాలా లూజ్గానే ఉంది ఈ సినిమా. అంత గొప్ప ఎక్స్పీరియన్స్ వాటే అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్తో నేనైతే థియేటర్ నుంచి బయటకు రాలేదు, ఎక్సెప్ట్ దట్ లాస్ట్ ఫ్రేమ్ ఆఫ్ ద ఎండ్ క్రెడిట్ సీన్. అండ్ మిగతా సినిమాలో అక్కడ ఇక్కడ కొన్ని సీన్లకి బాగానే ఎంజాయ్ చేశాను, కొన్ని డైలాగులకి నవ్వుకున్నాను. మధ్యలో కొంచెం ఈ లాగ్ ఏంట్రా బాబు అని చెప్పి కొంచెం కళ్ళు తూలేటట్టు నిద్రొచ్చిందా ఏమిటి అన్న ఎఫెక్ట్ కూడా ఫీల్ అయ్యాను. బట్ ఓవరాల్గా మార్వెల్లో మన వాళ్ళు ఈ థండర్ బోల్ట్స్తో, ఈ క్యారెక్టర్స్తో ఏం చెయ్యబోతున్నారో అని తెలుసుకోవాలి అనుకుంటే మార్వెల్ ఈ సినిమాని తన సీక్వెన్సెస్లో, తన టైమ్ లైన్లో ఎలా కలుపుతుంది మార్వెల్ అని తెలుసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ సినిమాని చాలా లీనియర్గానే అంతకుముందు జరిగే సీక్వెన్సెస్తో, ఈవెంట్స్తో, మన కెప్టెన్ అమెరికా అండ్ రెడ్ హల్క్ మూవీతో కూడా కలిపి ఆ లీనియర్ సీక్వెన్సెస్ని ఇలాగే తీసుకొచ్చారు. లాస్ట్కి వచ్చేటప్పటికే ఈ సినిమాని మనం వాళ్ళు ఎండ్ చెయ్యాలి, ఈ క్యారెక్టర్స్ని మనకి ఇలా చూపించాలి అన్న రేంజ్లో ఎండ్ చేసి ఫ్యూచర్కి కూడా గట్టిగానే ప్లాన్ చేశారు. ఇంకా మరి మార్వెల్ ఈ క్యారెక్టర్స్ అందరినీ యూజ్ చేసుకుంటూ ఫ్యూచర్ని బిల్డ్ చేసుకుంటూ మన డూమ్ స్టేర్కి ఎలా రంగం సిద్ధం చేస్తుందో చూడాలి. సో గైస్, మీరు చూడాలి అనుకుంటే మరి పేచ్చగా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టేసుకోకండి. యూ విల్ గో
enjoy certain scenes and some scenes in this movie and come off with okay we will watch the future అనుకుంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో అదనమాట థండర్ బోల్ట్స్తో మన మార్వెల్ మన మీదకి ఈసిన నట్స్ అండ్ బోల్ట్స్. ఇంకా హిట్ చెప్పాను కదా, వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. ఈ వీడియో చూసేస్తే ఆ వీడియో చూడడానికి రెడీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, bye bye, and please don't forget to subscribe to Cinema Picha, and Hit Movie Review will be there in our channel. Go watch it. Thank you, bye bye.